ప్రస్తుతం జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ అవుతున్నాడు జానీ మాస్టర్. అత్యాచారం ఆరోపణలతో ఆయన పేరు మీడియాలో మారు మోగుతోంది. కాగా జానీ మాస్టర్ స్టార్ కొరియోగ్రాఫర్గా అవటానికి ఏ హీరో కారణం? జానీ మాస్టర్ పాటకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారు అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. జానీ మాస్టర్ ప్రస్తుతం దేశమంతా వినిపిస్తున్న పేరు. మొన్నటి వరకు 2 జాతీయ అవార్డులతో పాటు పాన్ ఇండియా హీరోలకు కొరియోగ్రాఫర్గా జానీ మాస్టర్ పేరు మారుమోగిపోయింది. కానీ ఇప్పుడు అత్యాచారం ఆరోపణలతో జానీ మాస్టర్ ప్రతిష్ట దిగజార్చే ప్రయత్నం జరుగుతోంది. జానీ మాస్టర్ టీంలో గతంలో అసిస్టెంట్ గా పనిచేసిన శ్రేష్ఠ వర్మ అనే అమ్మాయి తనపై జానీ మాస్టర్ అత్యాచారం చేశాడని, మతం మార్చుకుంటే పెళ్లి చేసుకుందామని బలవంతం పెడుతున్నాడని నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దాంతో జానీ మాస్టర్ పై ఫోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసి గోవాలో ఆయన్ని అరెస్ట్ చేశారు పోలీసులు. కోర్టు జానీ మాస్టర్ కు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇదంతా సరే, పాన్ ఇండియా స్టార్ కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ ఆ స్థాయికి ఎలా రాగలిగారు? దానికి ఆయన పడ్డ కష్టం ఎంత? ఏ హీరో ప్రోత్సాహం ఆయనకు ఎక్కువగా ఉండేది? జానీ మాస్టర్ కంపోజ్ చేసే పాటకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటాడో తెలుసా? జానీ మాస్టర్ ప్రస్తుతం ఒక్క పాటకు, అది కూడా స్టార్ హీరో సినిమా, పెద్ద సినిమా అయితే 50 లక్షలు తీసుకుంటారట. ఒక సినిమాకు 6 పాటలు ఆయనే చేస్తే 30 కోట్లు తీసుకోవాల్సిందే. కానీ ఆ పాటకు ఆయన ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. అందుకే ఆయన 2 జాతీయ అవార్డులు సాధించే స్థాయికి ఎదిగారు. అయితే చిన్న సినిమాలకు మాత్రం జానీ మాస్టర్ చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటాడట. పెద్ద సినిమాలతో పాటు చిన్న హీరోలకు కూడా జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తారు. చిన్న సినిమా అయితే పాటకు 10 లక్షలు తీసుకుంటాడట జానీ మాస్టర్. 2009 నితిన్ హీరోగా వచ్చిన ద్రోణ సినిమాతో కొరియోగ్రాఫర్గా కెరీర్ని స్టార్ట్ చేశాడు జానీ మాస్టర్. చాలా సినిమాలకు అసిస్టెంట్గా పనిచేశారు. జూయిట్ డాన్సర్గా చేశాడు. ఆ తర్వాత చిన్నగా తన టాలెంట్ చూపిస్తూ పాన్ ఇండియా లెవెల్కు ఎదిగాడు. స్టార్ హీరోల సినిమాలు కొరియోగ్రఫీ చేసే స్థాయికి వచ్చాడు. ఇక జానీ మాస్టర్ టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలకు పనిచేశాడు. కానీ ఆయన్ను బాగా ఎంకరేజ్ చేసింది మాత్రం రామ్ చరణ్ అని చెప్పాలి. చరణ్ తన సినిమాలో ఒక్క పాటైనా జానీ మాస్టర్తో కంపోజ్ చేయించుకుంటారు. ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు జానీ మాస్టర్. 2 జాతీయ అవార్డులు సాధించిన జానీ మాస్టర్ ఆ 2 తమిళ పాటలకే సాధించాడు. ఇక తెలుగు, తమిళ భాషల్లో చాలా డాన్స్ షోలకి జడ్జిగా వ్యవహరించాడు. జనసేన పార్టీలో చేరి స్టార్ క్యాంపెయినర్గా కూడా మారారు. ఇక ప్రస్తుతం ఆయన అత్యాచారం కేసులో ఇరుక్కున్నాడు. అయితే జానీ మాస్టర్ను కావాలనే ఇరికించారు అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అసలు నిజాలు తెలియాల్సి ఉంది.